హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సహాయడి మ్యాప్. సో మనం మన లాస్ట్ వీడియోలో అయితే సియూటీ ఐకార్ యూజీ కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం చూసాం అండ్ ఆల్సో ఇంపార్టెంట్ డేట్స్ కోసం చూసాం. బట్ ఈ వీడియోలో సియూటీ ఐకార్ యూజీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చాలా డీటెయిల్గా చూద్దాం అండ్ వాట్ ఆర్ ద సబ్జెక్ట్ కాంబినేషన్స్ అని చూద్దాం అండ్ ఏ టెస్ట్ పేపర్ కోడ్స్ అయితే ఎలిజిబుల్ అండ్ ఏ టెస్ట్ పేపర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారో చెక్ చేద్దాం ఈ వీడియోలో. సో మనం సియూటీ ఐకార్ కోసం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సియూటీ ఐకార్ యూజీ ఎగ్జామ్. సో ఇట్ ఈస్ కండక్టెడ్ బై ఎన్టీఏ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐకార్. సో ఇది వేరియస్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో 13 యూజీ అగ్రికల్చర్ అండ్ అలైడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో వాటిలో అడ్మిషన్ కోసం ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కీ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఎగ్జామ్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది అండ్ రిజల్ట్స్ వచ్చేసాయి అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో దెర్ ఆర్ ఆల్మోస్ట్ 74 అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ అండ్ ఏక్యూ సీట్స్ వయా సియూఈటీ 20%. సో సియూఈటీ ద్వారా 20% సీట్స్ అనేది ఐకార్ అఫిలియేటెడ్ కాలేజెస్లో మనకి ఇస్తారు. అండ్ సీట్స్ ఆఫర్ 2025 సైకిల్ ప్రకారం దేర్ ఆర్ టోటల్ 6,000 సీట్స్ అక్రాస్ 12 ప్రోగ్రామ్స్. అండ్ కౌన్సిలింగ్ విండో అనేది ఆల్రెడీ ఓపెన్ అయింది. సో మనం చూసినట్లయితే పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ 70+ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అండర్ ఐకార్ లో ఉన్నాయి. అండ్ 20% సీట్స్ వయా సియూఈటీ ఇస్తారు అండ్ 100% సీట్స్ వయా సియూఈటీ అట్ సెలెక్టెడ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్. సో కొన్ని సెలెక్టెడ్ సెంట్రల్ యూనివర్సిటీస్లో 100% సీట్స్ ఏవైతే ఈ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్కి ఉన్నాయో అవి మొత్తం అన్ని సీట్స్ కూడా సియూటీ ఎగ్జామ్ ద్వారా ఇస్తారనమాట. అండ్ సీట్స్ ఆఫర్డ్ ఇన్ 2025 కౌన్సిలింగ్ సైకిల్ మనం చూసినట్లయితే దెర్ ఆర్ 6,000+ సీట్స్ టోటల్. ఓవరాల్గా అన్ని ప్రోగ్రామ్స్లో కలిపి అగ్రికల్చర్ రిలేటెడ్ టోటల్గా ఇండియాలో 6,000+ సీట్స్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. యూనివర్సిటీ కేటగిరీస్ చూసినట్లయితే స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ టోటల్ 63 ఉన్నాయి అండ్ ఐకార్ డీమ్డ్ యూనివర్సిటీస్ మొత్తం 4 ఎగ్స్ లైక్ ఐఏఆర్ఐ న్యూ ఢిల్లీ, ఎన్డీఆర్ఐ కర్నూల్ అండ్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ మనం చూసినట్లయితే టోటల్ 3 ఉన్నాయి. అండ్ ఈ 3 సెంట్రల్ యూనివర్సిటీస్లో 100% సీట్స్ త్రూ సియూఈటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ విత్ అగ్రి ఫ్యాకల్టీ 4 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంక్లూడ్స్ అగ్రి డిఫరెంట్ ప్రోగ్రామ్స్. సో టోటల్గా 13 కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది త్రూ సియూటీ ఐకార్ యూజీ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఫస్ట్లీ బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్, బీఎస్సీ హానర్స్ నేచురల్ ఫార్మింగ్, బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బీటెక్ బయోటెక్నాలజీ, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీ, బీఎస్సీ హానర్స్ ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, బీఎస్సీ హానర్స్ సెరికల్చర్, బీఎస్సీ హానర్స్ అగ్రి బిజినెస్, బ్యాచిలర్స్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే రిక్వైర్డ్ డొమైన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో సియూఈటీలో మీరు కనుక ఈ టెస్ట్ పేపర్స్ రాసినట్లయితే సో మీరు సియూఈటీ ఐకార్ యూజీ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అనమాట. సో బిఫోర్ దాట్ ఐ వుడ్ లైక్ టు గివ్ అ స్మాల్ అనౌన్స్మెంట్. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఐకార్ అని మెసేజ్ చేయండి, మా టీం మీకు హెల్ప్ చేస్తారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఐకార్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో. అండ్ ఆల్సో వీఆర్ ఆఫరింగ్ ఐకార్ మెంటర్షిప్ ఫర్ ఆల్ ది 2026 బ్యాచ్ స్టూడెంట్స్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ డూ రిజిస్టర్ ఫర్ ఐకార్ మెంటర్షిప్ బై సహాయ్ ఎడ్యుమా. సో రిక్వైర్డ్ డొమైన్స్ మనం చూసినట్లయితే టెస్ట్ పేపర్ కోడ్ 302 అగ్రికల్చర్, 304 బయాలజీ ఆర్ బయాలజికల్ స్టడీస్ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ, and 306 chemistry, 319 mathematics or applied mathematics, and 322 physics. So eligibility criteria చూసినట్లయితే qualifying exam must be passed class 12 with at least 3 subjects from physics, chemistry, mathematics, biology and agriculture or inter agriculture as core courses. సో ఇందులో 12th క్లాస్లో అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కంపల్సరీగా ఏవైనా 3 సబ్జెక్ట్స్ ఉండాలి లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ అండ్ అగ్రికల్చర్. And subject match rule. Candidates must appear in CUT subjects matching their class 12 subjects. A minimum of 3 matching subject is required. So class 12లో మీరు ఏవైతే చదువుకున్నారో సో అవి మ్యాచింగ్ సబ్జెక్ట్స్ మీరు సియూటీలో కూడా రాసి ఉండాలి. సో ఇట్స్ వెరీ కంపల్సరీ మీరు సియూటీ ఐకార్ కౌన్సిలింగ్లో రిజిస్టర్ అవుదాం అనుకుంటే. మిస్ మ్యాచ్ అయితే రిజెక్ట్ చేస్తారు. అండ్ యూనివర్సిటీ స్పెసిఫిక్ రూల్స్. మెనీ యూనివర్సిటీస్ అండ్ ఎక్స్ట్రా కండిషన్స్, ఏజ్ లిమిట్స్, మ్యాండేటరీ సబ్జెక్ట్స్, జెండర్ స్పెసిఫిక్ సీట్స్. క్యాండిడేట్స్ మస్ట్ వెరిఫై దీస్ ఆన్ ద యూనివర్సిటీస్ ఓన్ సైట్స్. సో కొన్ని యూనివర్సిటీస్ మాత్రం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది వేరుగా ఉంటుంది. సో మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో ఆ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని మీరు కౌన్సిలింగ్కి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోవడంలో కూడా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఐకార్ అని చెప్పి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, మా టీం మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ ఆల్సో వీఆర్ ఆఫరింగ్ ఐకార్ మెంటర్షిప్ ఫర్ ఆల్ ది 2026 బ్యాచ్ స్టూడెంట్స్. సో మనం కౌన్సిలింగ్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్లీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మీ సియూఈటీ క్రెడెన్షియల్స్, నేమ్
అండ్ సియూటీ రోల్ నెంబర్ యూస్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది పోర్టల్ మీద. పోర్టల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీ 500 రూపీస్. చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది సెకండ్ స్టెప్. సో మీరు ఆ, ఏ కోర్స్కి అయితే సెలెక్ట్ చేద్దాం, ఏ కోర్స్కి అయితే అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో అండ్ ఏ యూనివర్సిటీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో మీరు అప్లై చేసిన కాలేజెస్లో మీతో పాటు ఇంకా 100 మంది అప్లై చేయొచ్చు, 500 మంది అప్లై చేయొచ్చు, 1000 మంది అప్లై చేయొచ్చు. సో అందరి మార్క్స్ కన్సిడర్ చేసి ర్యాంక్స్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ, అది కూడా సబ్జెక్ట్ టు సీట్ అవైలబిలిటీ. జనరేట్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ చేస్తారనమాట. ఎవరికైతే సీట్స్ అలాట్మెంట్ జరిగిందో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నెక్స్ట్ స్టెప్కి ఎలిజిబుల్ అవుతారు. సో వెరిఫైయింగ్ ఆఫీసర్ ఎట్ అలాటెడ్ యూనివర్సిటీ చెక్స్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ క్వరీస్ మస్ట్ బి రిజాల్వ్డ్ బై నూన్ నెక్స్ట్ డే. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా అవుతుందంటే, ఎవరైతే ఆల్రెడీ సీట్స్ అలాట్మెంట్ జరిగిందో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత యూనివర్సిటీ తరపు నుంచి వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా వాళ్ళు పోర్టల్లో రేస్ చేస్తారు. సో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా మొత్తం అన్నీ కూడా మీరు మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సీట్ యాక్సెప్టెన్స్. సో మీ డాక్యుమెంట్స్ వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత సీట్ యాక్సెప్టెన్స్ ఫీ విచ్ ఇస్ 10,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది టు కన్ఫర్మ్ యువర్ సీట్. సో ఇది మీరు చూసుకోండి. మెయిల్స్కి ఎలాంటి లింక్స్ ఉన్నా కూడా మీరు అంత ఈజీగా నమ్మద్దు. సో అఫీషియల్గా వెబ్సైట్స్ ఉంటాయి, వెరిఫై చేసుకొని మాత్రమే పే చేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే స్కామ్కి గురవుతారు. సో బిఫోర్ పేయింగ్ ప్లీజ్ చెక్ ద లింక్స్, అవి అఫీషియలా కాదా అనేది చెక్ చేసుకొని పే చేయండి. And next upgradation or next round. Candidates unhappy with allotment may opt for upgradation in later rounds. Current seats hold until upgraded. సో నెక్స్ట్ రౌండ్ ఏదైతే ఉందో టోటలీ 4 రౌండ్స్ ఉంటాయి సియూఈటీ ఐకార్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో. సో మీకు ఫస్ట్ రౌండ్లో మీరు 10,000 రూపీస్ పే చేస్తారు. పే చేసిన తర్వాత మీకు మీకు ఆ సీట్ వద్దనుకుంటున్నారు. సో నెక్స్ట్ రౌండ్లో మీరు నెక్స్ట్ ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో ఆ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు మళ్ళీ. సో ఆ చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్న కాబట్టి మళ్ళీ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో అక్కడ కూడా మీరు సాటిస్ఫై అయిపోతే రౌండ్ 3కి వెళ్ళొచ్చు. బట్ మోస్ట్లీ వాట్ ఆ సజెషన్ ఈస్ దట్ ఫస్ట్ స్టార్టింగ్ రౌండ్స్లో ఏవైతే సీట్ వస్తుందో ప్లీజ్ డూ గో ఫర్ దట్. ఎందుకంటే తర్వాత మీరు ఏదైతే కాలేజ్కి పెడదాం అనుకుంటున్నారో ఆ కాలేజ్కి కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు, మీతో పాటు ఇంకా ఎక్కువ మంది ఉండి ఉండొచ్చు. సో వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతుంది అని నేను చెప్తున్నా. సో ఇట్స్ అప్ టు యూ, మీరు ఎన్ని రౌండ్స్ వరకు మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫీజ్ అండ్ కీ రిక్వైర్మెంట్స్. సో అప్లికేషన్ ఫీజ్ 500 విచ్ ఇస్ నాన్ రిఫండబుల్. అండ్ 10,000 రూపీస్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ ఏదైతే కడతారో అది కూడా నాన్ రిఫండబుల్. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఆన్లైన్ ప్రాసెస్. సో మళ్ళీ చెప్తున్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఐకార్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు మా సహాయ డ్యూమ్యాప్ మెంటర్షిప్ తీసుకోండి. ఐకార్ మెంటర్షిప్ ఫర్ 2026 బ్యాచ్ స్టూడెంట్స్. అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఐకార్ అని చెప్పి మెసేజ్ పెట్టండి మాకు వాట్సాప్లో. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరైతే ఐకార్ కౌన్సిలింగ్లో పాల్గొందాం అనుకుంటున్నారో ఇది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఐకార్ అని చెప్పి మెసేజ్ చేయండి, మా టీం వెంటనే మీకు రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ మేము ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయాలంటే మాకు మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ప్రతి వీడియోలో ఎందుకు అడుగుతున్నాను అంటే ఇది ఇట్స్ అవర్ కైండ్ రిక్వెస్ట్. సో మీరు మాకు సపోర్ట్ చేస్తేనే మేము ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయగలుగుతాం. సో దట్ స్టూడెంట్స్కి మరింత హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సహాయ డ్యూ మ్యాప్ అండ్ డూ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.